గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ 2024 సంవత్సరానికి సంబంధించి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో వచ్చేసి మనకు ఎస్ఐ పోస్టులు వచ్చేసి 452, కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 4208 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎస్ఐ పోస్టులకు అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ, కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి ఎస్ఎస్సి అంటే 10th క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది. ఇందులో మనకు ఫిజికల్గా చూసుకుంటే అబ్బాయిలకు వచ్చేసి 600 మీటర్లు, టైం వచ్చేసి 5 నిమిషాల 45 సెకండ్లు, అమ్మాయిలకు వచ్చేసి 800 మీటర్లు 3 నిమిషాల 40 సెకండ్లు పెట్టడం జరిగింది. అబ్బాయిలకు లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీటు, అమ్మాయిలకు వచ్చేసి 9 ఫీటు. అబ్బాయిలకు హై జంప్ వచ్చేసి 4 ఫీటు, అమ్మాయిలకు వచ్చేసి 3 ఫీటు పెట్టడం జరిగింది. ఇప్పుడే మనకు ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు అప్లై చేయడం జరిగింది. అప్లికేషన్ డేట్ ఇవ్వడం జరిగింది. మనకు 1 మంత్ టైం, దాదాపు 1 మంత్ టైం కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి మనకు ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే మన కానిస్టేబుల్ అభ్యర్థులు కావచ్చు, ఎస్ఐ అభ్యర్థులు కావచ్చు, మనకు హైట్ కోల్పోయి చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఇది చాలా సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కానిస్టేబుల్ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ మేల్కి, అమ్మాయిలకు వచ్చేసి 157 సెంటీమీటర్స్ అంటే ఓబీసీ వాళ్ళకి. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకు వచ్చేసి 162, అమ్మాయిలకు వచ్చేసి 152 హైట్ పెట్టడం జరిగింది. మనకు ఈ ఏజ్ కూడా 18 to 28 పెట్టడం జరిగింది. నోటిఫికేషన్లో వచ్చేసి మనకు ఫిజికల్ మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అబ్బాయిలకు వచ్చేసి 600 మీటర్లు, అమ్మాయిలకు వచ్చేసి 800 మీటర్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫిజికల్ మెజర్మెంట్స్ ఇవన్నీ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి మార్క్స్ కలవవు. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మళ్ళీ అబ్బాయిలు వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్పిఎఫ్ అభ్యర్థులు వాళ్ళ చెస్ట్ని 80 నుంచి 85 సెంటీమీటర్లకు ఇంక్రీజ్ చేయాలి. అంటే దాదాపు 5 సెంటీమీటర్ల వరకు మనం చెస్ట్ ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ ఎగ్జామ్ క్వశ్చన్స్ టోటల్గా 120 క్వశ్చన్స్, టైం డ్యూరేషన్ వచ్చేసి 19 మినిట్స్. నెక్స్ట్ వీడియోలో నేను రన్నింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనేది వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీకు దాదాపు దగ్గరికి చేరుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. జై హింద్.